దేశంలో చక్రం తిప్పుతామన్నారు. మోదీని దించేది నేనే అని బీరాలు పలికారు. కట్ చేస్తే సొంత రాష్ట్రంలోనే చతికిలబడ్డారు. లోక్సభ ఎన్నికలతో జీరో అయిపోయారు. అప్పటి నుండి బయటకు రావడమే మానేశారు. ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ భవిష్యత్ రాజకీయం అక్కడి నుండే సాగిస్తారా? తాను కొడితే మామూలుగా ఉండదు అంటున్న కేసీఆర్ అసలు ఏం చేయబోతున్నారు? మేకపోతు గాంభీర్యమా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలలో వ్యూహమా? అసలు బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటి? కేసీఆర్ ఈ పేరు వింటే ఉద్యమ కెరటం గుర్తొస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలన్న ఆశయంతో సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం నడిపిన నాయకుడు ఆయన. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఉద్యమానికి ఊపిరులూది లక్షలాది మందిని ఉద్యమంలో భాగస్వాములను చేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు ఎలా అయితే పోరాటం చేశాయో అందులో కేసీఆర్ పోరాటం కూడా మరువలేనిది. అయితే రాష్ట్రం వచ్చాక తొలి 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్కు పట్టం కట్టారు. ఇక 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన కేసీఆర్ను ప్రజలు తిరస్కరించారు. అయితే ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ కేసీఆర్ మాత్రం ఓటమి పాలైనప్పటి నుంచి ఫామ్ హౌస్ దాటి అడుగు బయట పెట్టడం లేదు. అదిగో వస్తారు, ఇదిగో వస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అంటూ గులాబీ శ్రేణులు, నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రజల్లోకి రాలేదు. ఇక రారులే, మొత్తం బాధ్యతలన్నీ కుమారుడు కేటీఆర్కు అప్పగించేసి ఆయన శేష జీవితం గడిపేస్తారు అన్న విశ్లేషణలు సైతం సాగాయి. తాజాగా ఫామ్ హౌస్లోనే పార్టీ నాయకులతో సమావేశమైన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో కేసీఆర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు తప్పక ఉంటాడన్నట్లు తెలంగాణ రాజకీయాలను కంటిచూపుతో శాసించిన కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఊహించని విధంగా మొదట శాసనసభ, తర్వాత లోక్సభ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు దెబ్బతీశారు. ఆ షాక్ నుంచి నేటికీ కోలుకోలేకపోతున్న కేసీఆర్ శాసనసభకు రాకుండా ఫామ్ హౌస్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. శుక్రవారం ఫామ్ హౌస్లో తనని కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూ మన పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ప్రగతి సాధించి దానిని రేవంత్ రెడ్డి ఒక్క ఏడాదిలో సర్వనాశనం చేసేశారు. ఆయన చెత్త పాలనని నేను మౌనంగా, గంభీరంగా గమనిస్తూనే ఉన్నాను. నాకు చిన్నగా దెబ్బ కొట్టే అలవాటు లేదు. కొడితే చాలా గట్టిగానే కొడతాను. ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెట్టుకుందాం, అందరూ తయారవ్వండి అని కేసీఆర్ అన్నారు. రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను కాంగ్రెస్ పక్కన పెట్టిందని ఆరోపించారు. రైతు బంధుకి రామ్, దళిత బంధుకి జై భీమ్ చెప్పే రోజులు వస్తాయి అని ఆనాడే చెప్పాను అని కేసీఆర్ విమర్శించారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1 కోటి భూమి ఇప్పుడు 50 సగాలు. ఈ ఒక్కని బాధగా ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलासी बहन क्या दबे हो गया। तुम्हारे क्या हुआ बहन, तुम्हारे क्या हुआ, तुम हैदराबाद में तुम लोग बैठे, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है,
70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर पे याद कर रहा है सामान। వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇన్ని నెలల తర్వాత కేసీఆర్ నోరు విప్పి 4 ముక్కలు మాట్లాడేసరికి బీఆర్ఎస్ శ్రేణులకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేయడం సహజం. కానీ వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందిస్తూ 14 నెలలుగా ఫామ్ హౌస్లో పడుకున్న వాడివి ముందుకు లేచి తిన్నగా నిలబడ్డం ప్రాక్టీస్ చేసుకో. శాసనసభకు రాకుండా ఫామ్ హౌస్లో కూర్చుని రాజకీయాలు చేసే నీకు సోషల్ మీడియాలో లైకులొచ్చాయని చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా? సల్మాన్ ఖాన్, రాఖీ సావంత్ ఇద్దరిలో రాఖీ సావంత్కే ఎక్కువ లైకులు వస్తాయి. కానీ అంత మాత్రాన సల్మాన్ ఖాన్ హీరో కాకుండా పోతాడా? నువ్వు కూడా అలాగే. అయినా ఫామ్ హౌస్లో పడుకుంటున్న నువ్వు చెల్లని 1000 రూపాయల నోటు వంటి వాడివి. నీ కోసం ప్రజలెవరూ ఎదురు చూడడం లేదు. 2 సార్లు ఓడిపోయినా ఇంకా ప్రగల్భాలు తగ్గలేదు. దమ్ముంటే శాసనసభకు రా, అక్కడే అమీతుమీ తేల్చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. అబద్ధాలు చెప్తే పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డి ఇచ్చిర్రు. అయినా బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తుండ. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మనేది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం, అట్లా జాంగీర్పీర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు. ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను, ఆ దేవుణ్ణి మోసం చేసినావు. నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో, ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట, ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట, నాకు తక్కువ వచ్చినాయంట. ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీ సావంత్కు కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు, నటురాలు అనేవారని అనుకుంటారా? కేసీఆర్ మౌనంగా ఫామ్ హౌస్లోనే ఉండిపోవడం కూడా వ్యూహాత్మకమే అని బీఆర్ఎస్ నేతలు తమ నాయకుడి రాజకీయ సన్యాసాన్ని సమర్థించుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా రేవంత్ రెడ్డి, మంత్రులు ఎప్పటికప్పుడు వారి గాలి తీసేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ మొదటిసారి నోరు విప్పి మాట్లాడితే ఆయనకు కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి ఇంత ఘాటుగా చురుకలు వేసి దమ్ముంటే శాసనసభకు రావాలని సవాల్ చేస్తున్నారు. కానీ ఫిబ్రవరి నెలాఖరున బహిరంగ సభకి వస్తానని కేసీఆర్ చెప్పారు కనుక శాసనసభకు రాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ చేసిన కామెంట్లు వ్యూహాత్మకమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి గులాబీ బాస్ ఈ రకమైన కామెంట్లు చేశారని అంటున్నారు. తెలంగాణలో త్వరలోని లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2019 జనవరిలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 2024 జనవరిలో 31తో పంచాయతీల పదవీకాలం పూర్తయింది. నాటి నుంచి పంచాయతీల పాలన స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్ళింది. మరోవైపు జిల్లా పరిషత్, మండల పరిషత్ల పదవీకాలం కూడా
చాలా నెలల క్రితమే పూర్తయింది. పంచాయతీ ఎన్నికల తర్వాత మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో రాజకీయ పార్టీలన్నీ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన బీఆర్ఎస్కు లోకల్ బాడీ ఎన్నికలు విషమ పరీక్ష అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవడం, అటు లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితం కావడంతో ఇక స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపకపోతే పార్టీ చాప చుట్టేయడమే అన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, అందులో భాగంగానే తాజా కామెంట్లు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.